హాయ్ అండి. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లంచ్‌లోకి ఒట్టి చేపలు, వంకాయ కూర చేసిన. అయితే మా తెలంగాణలో అయితే వీటిని చందమామ చేపలని కూడా అంటారు. మరి మీ సైడు ఏమంటారో కామెంట్ చేయండి. కొన్ని ప్లేస్‌లలో నత్తళ్ళు, ఎండు నత్తళ్ళు అని అంటారంట. అయితే వీటిని క్లీన్ చేసిన తర్వాత ఆనియన్స్‌తో పాటు పోపులోనే వేయాలి. తర్వాతకి కొంచెం మగ్గినంక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసి మంచిగా కలిపి ఒక 5 నిమిషాలు మంచిగా వేయించాలి. ఇవి మంచిగా వేగిన తర్వాతకి మనము కట్ చేసినటువంటి వంకాయ ముక్కలు యాడ్ చేసుకుందాము. ఇది మొత్తం మంచిగా కలిపిన తర్వాతకి వంకాయ ముక్కల మీద నుంచి కొద్దిగా ఉప్పు చల్లి మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ మూత పెట్టండి. మంచిగా ముక్కలు మగ్గుతాయి. తర్వాతకి కారము, కొన్ని వాటర్ ఎసట్లోకి పోసుకున్న తర్వాతకి గరం మసాలా, ఇంకా కొద్దిగా కరివేపాకు. నేను తాలింపులో వేసిన, కాకపోతే లాస్ట్లో వేస్తే కరివేపాకు ఫ్లేవర్ మంచిగా అనిపిస్తుంది, అందుకని అలా వేస్తాను. లాస్ట్లో కూడా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.